గురువుగారు, మనం ఇంచుమించుగా సంవత్సరం నుంచి ప్రయాణిస్తున్నాం ఈ ఇంటర్వ్యూస్ ద్వారా. నేను చూస్తూనే ఉన్నాను. మీ నాలెడ్జ్ చాలా ఎక్కువ. అదంతా మన ప్రేక్షకులకు కూడా తెలుసు. నిజానికి మీరు ఏ విధంగా నేర్చుకున్నారు అసలు ఈ జాతకం అనేది, జాతకాలు చూడడం అనేది? నేనెందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, మీరు మొదటగా బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు కాకపోయినా నిన్న కాక మొన్న జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ 2 బిరుదులు కూడా వచ్చాయి. ఇంకొకటి ఆన్ ద వేలో ఉందనుకోండి, అది వచ్చాక చెప్తాను. కానీ మీకు అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? మాది చిత్తూరు జిల్లా పెనుమూరు గ్రామం. మాది రాయలసీమ ప్రాంతంలో, తమిళనాడు బార్డర్ మాది. మాకు ఒక అరగంట, ఒక గంట ప్రయాణిస్తే మాకు తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాము. అంటే ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాలకు సరిహద్దు ప్రాంతంలో ఉన్నాము. మా ఫాదరు మా ఊరు హై స్కూల్ అటెండర్. మాది పెనుమూరు అన్నారు కదా, పెనుమూరు హై స్కూల్ అటెండరు. మా అమ్మ గృహిణి. నాకు ఈ జ్ఞానం రావడానికి కారణం మా అమ్మే. నేను మా అమ్మతో ఫ్రెండ్షిప్ చేశాను. ఎంత చేశానంటే, అది ఇంకెవరు అంత సన్నిహితంగా ఏ బిడ్డ ఉండరని చెప్తాను. ఎంతోమంది ఉండొచ్చేమో, కానీ నా ఫీలింగ్ నాది కదా. నాకు మా అమ్మ అంటే ఇష్టం, మా అమ్మకు నేనంటే ఇష్టం. ఆమె సహజ సిద్ధమైనటువంటి జ్ఞాని. ఆమె జ్ఞానాన్ని మొత్తం నాకు తెలియజేసింది. అంత చిన్న వయసులో ఆమె చెప్పేవి నాకు చాలా ఆసక్తిని కలిగించేవి. అదేవిధంగా ఆమె నా జాతకం రాపించింది. అప్పట్లో నా జాతకం చూసిన వాళ్ళు, ఇతను చాలా గొప్పవాడవుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు, ఎన్నో ప్రాంతాలు తిరుగుతాడు అని చెప్పేవాళ్ళు. ఇలా పేపర్ చూసి దాంట్లో నా ఫేస్ ఉండదు, ఏమీ ఉండదు, వీళ్ళ జీవితాన్ని ఎలా చెప్తారు, అసలు ఆ శాస్త్రం మనకి ఏముంది, గ్రహాలు మన జీవితానికి ఎలా సంబంధిస్తాయి అనేటువంటి ప్రశ్న నాకు చిన్నతనంలో స్టార్ట్ అయింది. అంటే అక్కడ అలా వచ్చిన ఆలోచనలు నాకు దాని వైపు ఎలా తెలుసుకోవాలి, ఎవరు చెప్పిస్తారు, ఎవరిని అడగాలి అనేటువంటి తర్కము, మీమాంస నాకు స్టార్ట్ అయిపోయింది. చదువు పట్ల వాస్తవంగా నేను బాగా చక్కగా చదువుతాను నేను, కానీ నాకు చదివేది ఇష్టం లేదు. చదువు ద్వారా వచ్చిన జీవితంపై నాకు నమ్మకం లేదు. ఏదో సాధించాలంటే చదువుకుంటే ఓ ఉద్యోగం రావచ్చు, ఒక వివాహం కావచ్చు, ఆ ఉద్యోగం చూసి ఆ జీతంతో బ్రతకచ్చు. అలా కాకుండా పరిస్థితులను, సమాజాన్ని చదవాలనిపిస్తుంది నాకు. అందుకే నేను 10th క్లాస్కి ఆపేస్తాను. నేను చదువుకోలేదు, నాకు పోయేదే ఇష్టం లేదు. నా క్వాలిఫికేషను 10th క్లాస్ మాత్రం. ఆ తర్వాత నేను సమాజం వైపు మళ్ళాను. సులభంగా జ్యోతిషం నేర్చుకోవడం ఎలా అని ఒక పుస్తకం కనిపించింది. అది అప్పట్లో 7 రూపీస్, 1996లో. నాకు అప్పుడు 19 ఇయర్స్. ఆ పుస్తకం కొన్నా నేను. చాలా తక్కువ పేజీలు, ఒక 30 పేజీలు ఉంటుంది అంతే. ఈ పుస్తకం చదివేస్తే సులభంగా జ్యోతిషం చెప్పేయచ్చు, ఇంకేముంది, అయిపోయింది. దాన్ని తీసుకొని చిత్తూరు నుంచి పెనుమూరుకు వచ్చేక్కడికి చదివేసి ఆ పుస్తకం. అంటే పెనుమూరుల దగ్గర నేను జ్యోతిషుడు అయిపోయా. అది నా ఫీలింగ్. దాని వెనక ఇంకా ఎంతో బయలా ఉందని, గ్రహ సిద్ధాంతం ఉందని, చేయాల్సిన పరిశోధన ఎంతో ఉందని నాకు తెలియదు. ఆ వయసుకి అంత తెలియదు. ఈ పుస్తకం చదివేసి మనం జ్యోతిషుడు అయిపోవచ్చు. దాన్ని చదివేశాను, నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరిని కంపేర్ చేయడం జరిగింది. ఇతని జీవితం ఎలా ఉంటుంది మనం చదివిన దాని ప్రకారం అని, స్నేహితులను, బంధువులను, సమాజాన్ని, నా వ్యక్తిగత పరిస్థితుల్ని అన్నింటిని బేరీజ్ వేస్తూ, ఇంకా ఏదో తెలియలేదు, ఇంకేదో కావాలి, బృహత్పరాశర హోర, ఫలదీపిక, ఇట్లా చాలా చాలా గ్రంథాలు ఉన్నాయి. వాటి నుండి వైపు మళ్ళాను. అవుట్లో వెళితే ఏమీ అర్థం కావడం లేదు, తలలో నరాలు తెగుతున్నాయి. అంటే అది ఒక ఫార్ములా చెప్పించే వాళ్ళు ఎవరు లేరు నాకు, కానీ ఎవరిని అడగాలో తెలియదు. నాన్ బ్రాహ్మిన్స్. ఇలా పుస్తకాలు కొన్ని అర్థం కాకపోయినా మళ్ళీ చదివి 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 కంపారిజన్ చేసుకుంటూ, సమాజం తిరుగుతూ, కష్టాలతో మాట్లాడుతూ, వాటితో ఫ్రెండ్షిప్, బంధుత్వం చేస్తూ, నాకు జరుగుతున్న దశలను గ్రహాలకు అన్వయించుకుంటూ, స్నేహితులకు చెబుతూ, ఇట్లా నాకు నేనే నేర్చుకున్నాను. మా అమ్మ ఇచ్చినటువంటి ఆశీర్వాదం, అనుగ్రహము, నా జాతకం చూసి చెప్పినటువంటి పండితుల యొక్క వాక్శుద్ధి అన్నీ ఫలించి నేను జ్యోతిషం తెలుసు అని అందరికీ తెలిసే విధంగా నేను ప్రచారం చేసుకోగలిగాను. అంటే ప్రచారం కోసం నేను చేయలేదు, కానీ నాకు ఆ ప్రచారం వచ్చేసింది.